బ్లాడర్ క్యాన్సర్ ఎందుకొస్తది? అండ్ అగైన్ స్మోకింగ్‌కి దీనికి Yes, రిలేషన్ ఉంది. yes. Most common cause is tobacco consumption, either smoking or tobacco chewing. Most common cause. సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి క్రానిక్ ఇరిటేషన్ ఆఫ్ ద బ్లాడర్. బ్లాడర్‌లో స్టోన్స్ చాలా రోజులు ఉండడం వల్ల కానీ, బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ చాలా రోజుల నుంచి ఉండడం కానీ, ఇలాంటివి. కొందరు డై ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు, కలరింగ్ ఏజెంట్స్. ఆ తర్వాత కొందరు ట్యాన్ ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు, లెదర్ ఇండస్ట్రీస్, ప్రింట్ ఇండస్ట్రీస్ ఇట్లాంటివన్నీ వస్తారు. ఈవెన్ హెయిర్ డై కూడా అప్పుడప్పుడు బ్లాడర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి. ఎస్పెషల్లీ ఇఫ్ యూ ఆర్ గెట్టింగ్ ఎక్స్‌పోజ్డ్ టూ మచ్ టు ద హెయిర్ డైస్. కెమికల్స్‌కి ఆహ్, ఎక్కువ ఎవరు కెమికల్ ఎక్స్‌పోజ్ కెమికల్స్ ఎక్కువయ్యేది అని ఎస్పెషల్లీ కొన్ని కొన్ని చాలా క్రూడ్‌గా ఉంటాయన్నమాట హెయిర్ డైస్. తర్వాత సెలూన్స్‌లో పనిచేసేవాళ్ళు ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోకుండా, గ్లవ్స్ ప్రొటెక్షన్ లేకుండా డైరెక్ట్‌గా చేసేవాళ్ళు. రెగ్యులర్‌గా చేస్తుంటారు కదా! విల్ బి కాన్‌స్టాంట్‌లీ గెట్టింగ్ ఎక్స్‌పోజ్డ్ టు ద డైస్. ఈ డైస్‌లో నైట్రోజమైన్ గ్లైకోజన్ ఇవన్నీ ఉంటాయి. చాలా బెంజీన్స్ అని చెప్పి, అమ్మోనియం అని చెప్పేసి చాలా రకాలైన టాక్సిన్స్, కార్సినోజెన్స్ ఉంటాయి. సో, దానివల్ల కూడా బ్లాడర్ క్యాన్సర్ అనేది రావచ్చు. సో, ఈ మధ్య దేర్ ఈస్ ఎ ట్రెండ్ వచ్చేసి ద గ్రే హెయిర్‌ని యాక్సెప్ట్ చేయడం మంచిది రాదర్ దాన్ కలరింగ్ ఇట్. యాక్సెప్ట్ యువర్ ఏజ్ అండ్ టేక్ ది ప్రైడ్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి అన్నారు. సో, దట్ ఈస్ ద థింగ్. సో, హెయిర్ డైస్ మరీ ఎక్కువ యూజ్ చేయడం కూడా అంతగా మంచిది కాదు. ఏదో వన్స్ ఇన్ ఎ వైల్ వాడడం ఈజ్ ఓకే. ఎస్పెషల్లీ విమెన్‌లో చాలా ప్రాబ్లమ్ అవుతుంది. విమెన్‌లో చాలా వి ఆర్ ఎక్కువగా మోర్ ఎక్స్‌పోజ్డ్ టు ద మోర్ కెమికల్స్. ఎక్స్‌పోజ్ టు ద యాహ్! కెమికల్స్ అని చెప్పేసి తర్వాత టెంపరరీ కలర్స్‌కి ఏం పెద్ద ప్రాబ్లమ్ లేదు. అంటే వన్ వాష్‌తో వెళ్ళిపోతాయి అవి. సో, 2, 3 వాషెస్ కూడా వెళ్ళినవి మామూలుగా వెళ్ళేది మోడరేట్ అనమాట. అవి వాటితో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి.